నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతూ ఉన్నారన్నమాట. కువైట్ లో జరుగుతూ ఉన్న పరిస్థితులు కానీ ఇంటి దగ్గర ఉన్న సమస్యలు కానీ అన్ని మీరు దృష్టిలో ఉంచుకొని వాటి గురించి పదే పదే ఆలోచించడం వల్ల ఇటువంటి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి ఆత్మహత్యల జోలికి వెళ్ళవద్దండి. ఎందుకంటే గాని మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది కాబట్టి. తాజాగా కువైట్ లోని జాబియా ప్రాంతంలో తన రూమ్ లో మనం చూసుకుంటే ఒక ప్రవాస వ్యక్తి తన చేతికి సంబంధించిన మణికట్టు ఏదైతే ఉందో దాన్ని కోసుకోవడం జరిగిందనమాట. వెంటనే ఆ రూమ్ లో ఉన్న ఆ వ్యక్తి యొక్క సహచరులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, పెట్రోలింగ్ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే స్పందించడం జరిగింది. అలాగే ఫోన్ చేసిన 3 నిమిషాల లోపే మనం చూసుకుంటే అంబులెన్స్ మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలంలోని ప్రవాసుడికి ప్రథమ చికిత్స అందించి అలాగే అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే అతడు ఇలా ఎందుకు చేశాడన్న కారణాలు అయితే ప్రస్తుతం తెలియడం లేదనమాట. ప్రస్తుతం అతనైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అలాగే అతడు ఆరోగ్యంగా తిరిగి రావాలనేది మనం కోరుకున్నాము. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాడంటే కానీ సమస్య పెద్దదే అయి ఉంటుందన్నమాట. అది కుటుంబ సమస్య కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, లేకపోతే కువైట్ లో అనేక రకాల సమస్యలు ఒక సమస్య కావచ్చు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులకు ఒకటే చెబుతూ ఉన్నాను, సమస్య ఉందని చనిపోవడం మొదలు పెడితే కానీ భూమి మీద ఎవ్వరూ మిగలరన్నా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ స్నేహితులు ఆ సమయానికి అక్కడికి వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ యొక్క ప్రవాసుడు ప్రాణాలు కోల్పోయేవాడు. అలాగే ఆ ప్రవాసుడికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.